ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు శుభం పలికి తెలియజేసేది, మనం ఎంటర్ అయిన దగ్గర, అడుగు పెట్టిన దగ్గర సాతాను అడుగు పెడతాడు. దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. మనం ఎందులో ఉన్నాం, ఒకవేళ మనం యూట్యూబ్లో ఉన్నాం అనుకోండి, అందులోకి వచ్చేస్తాడు, అందులో ఆపేస్తాడు. ఓకేనా? ఇంకేదైనా మహా కార్యక్రమాలు చేశాను, అందులోకి వచ్చేస్తాడు. ఎందుకంటే మన వెంట తిరుగుతున్నాడు వాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతుంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం దయచేసి పిల్లలందరూ చూడండి. యేసుప్రభు ముగించేస్తున్నాడు. అంతవరకు మాట్లాడాడు యేసుప్రభు శిష్యులతోటి. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్న దగ్గరికి వస్తున్నాడు. మనం ఇక్కడ గుంపుగా ఉన్నాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, పరలోక సంబంధమైన ఎన్నో సంగతులు మీకు బోధిస్తున్నాను కదా. వస్తున్నాడు మన దగ్గరికి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాకు వాడు నన్నేం చేయలేడు, వాడు నన్నేం చేయలేడు. కానీ ప్రాబ్లం మీతోనే. నాతో వానికేమీ సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చటానికి భూమి మీద ఈ జీవితంలో నేను ఇలాగ చేయుచున్నాను. నేను ఇలాగ చేస్తున్నాను. ఇదంతా వాడికి కూడా తెలుసు. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము. లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం నాతో వానికి పని లేదు. లెండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, అంటే సాతానుకు జడిసి యేసుక్రీస్తు వెళ్ళిపోవటం లేదు. వాడు వచ్చి యేసు మాటలు విన్నవారిని పాడు చేస్తాడు. తన శిష్యుల కోసం, అపోస్తలుల కోసం, తన ఫాలోవర్స్ కోసం యేసుక్రీస్తు వారు ఈ జాగ్రత్త అనేది తీసుకుంటారు. ఇది యేసుక్రీస్తు సాతానుకు జడిసి వెళ్ళిపోయాడని అనుకోకండి. నాతో వాడికి ఏ పని లేదు, నన్ను వాడు ఏం చేయలేడు. చేసేదల్లా మిమ్మల్ని ఏదో తిప్పిరీలు పెడతాడు, ఏదో మాయ చేస్తాడు, ఏదో గొడవ చేస్తాడు, ఏయో అనుమానాలు పెడతాడు, ఏయో సందేహాలు పెడతాడు. మీరు పాడైపోతారు. అందుకే మీ గురించి పదండి మనం వెళ్ళిపోదాం, నేను మిమ్మల్ని కాపాడుకోవాలి, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లెండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటున్నాడు. చూడండి, వెళ్ళిపోదాం అంటే మిమ్మల్ని కాపాడడానికి. కోడిని గెద్ద ఎత్తుకెళ్ళిపోలేదు, తల్లి కోడిని ఎత్తుకొని వెళ్ళిపోలేదు గెద్ద, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోద్ది. అందుకే అది కిందకు వస్తున్నప్పటికే పిల్లలందరినీ రెక్కల కింద పెట్టేసుకొని కూర్చుటిపోద్ది. అప్పుడు దానికి అందదు, ఏ పిల్ల అందదు, తల్లిని ఎత్తలేదు గెద్ద. కనుక యేసుక్రీస్తునే చేయలేదు. యేసుక్రీస్తు దగ్గరకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. వర్క్లోకి దిగే ముందే ఆయన ఉపవాసం చేయడానికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళిపోయింది. అతన్ని ఏమంటుంది ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కనుక ఈ లోకమంతా ఒక్క నిమిషంలో చూపించి అక్కడ ఒక మాట ప్రయోగించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నువ్వు నాకు సాగిలపడు, నాకు నమస్కారం చేసేసావనుకో, వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏవన్నిటినీ? ఈ లోకరాజ్యాలన్నిటి పెత్తనం అది కైవసం చేసుకుంది. ఎందుకంటే దేవుడు, అమ్మమ్మ పిల్లల దగ్గర నువ్వేమనొద్దు, పిల్లల్ని ఏమనొద్దు అని దానికి ఏం షరతు గీయలేదు. యోబుకి పర్మిషన్ ఇచ్చాడు దేవుడే. నువ్వు వెళ్ళు, ప్రాణం ముట్టుకోవద్దు, ఏం చేస్తావు చెయ్యి. అలానే లొంగిపోయి మారిపోయేటంతటి వాడు బలహీనుడు కాదు నా కొడుకు. ఛాలెంజ్గా నిలబడ్డాడు ఆయన. ఈరోజు మన మీద కూడా ఛాలెంజ్గా నిలబడతాడు సాతానుతో. నా పిల్లల్ని నువ్వేం చేయలేవు,
ప్రాణం తప్ప ఇంకెన్ని కష్టాలు పెడతావు పెట్టు. మాట్లాడకుండా చేస్తావా? చేసేయి. వెళ్లకుండా చేస్తావా? చేసేయి. కానీ నన్ను విడిచిపెట్టరు నా పిల్లలు. లోకరాజ్యములన్నిటినీ చూపించి అవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి అంటే లోక 4:6లో, లోక 4:6 వచనంలో లోకరాజ్యములన్నీ చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల రాజ్యాల మహిమ నీకిత్తును, నీకు ఇచ్చిస్తాను. అది నాకు నాకు అప్పగింపబడి. దీనికి ఎవరు అప్పగించారు? యోబు గారిని ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. కనుక లోకరాజ్యాలన్నింటినీ ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు సాతానికి. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలని చేస్తుంది? లోకరాజ్యములని నాకు అప్పగింపబడి ఉన్నవి, అది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ నువ్వు నాకు పాదాభివందనం చేసి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈరోజు మనం విస్తరించిన పదజాలాలు, మనం వాడుతున్న పదాలు, మనం వాడుతున్న మహాజ్ఞానం సంగతితో డబ్బున్నవాడి దగ్గర నుంచి, అధికారి దగ్గర నుంచి, నాయకుడు దగ్గర నుంచి, ప్రపంచ దేశాల నాయకుల దగ్గర వణుకు పుట్టిస్తున్నాం. ఒక్కొక్కడికి వణుకు. కనుక వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాయుమండల సంబంధ అధిపతడు. అసలు పైదంతా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడు? ఎఫ్సిపత్రిక 2వ అధ్యాయం ఎఫ్సిపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన ప్రపంచ మానవాళిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి దాందే, పవర్ దాందే. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద పవర్ దాందే. నా పిల్లలు ఏమీ నిరుత్సాహపడకండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంటుందరా. అపోస్తలులు మీలాంటి వాళ్ళే కదా పాపం యేసుక్రీస్తు దగ్గర ఉన్నవాళ్ళు వచ్చేసారు. ప్రభువా ఏం చెప్పమంటావు? లోకాసు వార్త. ప్రభువా ఏం చెప్పమంటావు? 10వ అధ్యాయం. ఏం చెప్పమంటావు ప్రభువా? దయ్యాలు నీ పేరు చెబితే గజ 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 ఆడిపోతున్నాయని పాపం చాలా ఆనందంతో 10వ అధ్యాయం లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. నీ పేరు చెప్తే చాలు అవి పోసేసుకుంటున్నాయి అని చెప్పారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు వెరీ గుడ్. ఏమనుకున్నారు మరి నేనంటే అని అనలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు చూడండి 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి సంతోషము ఎంతో ఆనందంతో వచ్చేసి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెబితే మాకు దాసోహం అయిపోతున్నాయి అన్నారు అని చెప్పారట. అప్పుడు ఆయన సాతాను మెరుపు వలె. దానికి దీనికి సంబంధం ఉందండి. కనీసం ఎప్రిషియేషన్ అయినా చేయాలి కదా యేసుక్రీస్తు. వెరీ గుడ్, వెల్ డన్ మై చిల్డ్రన్, నిజంగా ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై చిల్డ్రన్ అని అనాలి. మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నాను నేను. నిజంగా దయ్యాలు మీకు కూడా నా పేరు చెప్పగానే మీకు కూడా సాష్టాంగ పడుతున్నాయంటే అని అనాలి. అలాగనకుండా సాతాను మెరుపు వలె ఆకాశం నుండి వాయుమండలము నుంచి పడుట చూచితిని. ఎవరికోసం? ఇలాంటి చిన్నులన్నీ మీరు చేసి దయ్యాలు వదలగొట్టడం, స్వస్థతలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు కదా, వీటన్నిటినీ ఆపడానికి వాడు దిగాడు. మీ పనులు అంతం చేయటానికి వాడు దిగాడు అంటున్నారా నా పిల్లలు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితని. మీరు ఈ మాటలు చెప్తున్నారా? నా పక్క తిరిగి చెప్తున్నారా? నాకు కనబడిపోతుంది, దిగిపోతుంది. అది మెరుపులా దిగుతుంది కిందకి. చూసారా, నక్షత్రం రాలిపోయినప్పుడు అర్ధరాత్రి కనబడుతుంది మనకి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి, బహు జాగ్రత్తగా ఉండండి. బలమైన వారలారా ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మెలికెట్టాలో అక్కడ మెలికెట్టింది. అందుకే శిష్యులతో అంటున్నాడు, దిగింది. ఎందుకు దిగుతుందంటే కింద చెప్తున్నాడు వాళ్ళకి మేలుకొలుపు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని,
ఇదిగో పాములను తేళ్లను పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం మీకు అనుగ్రహించి ఉన్నాను. అధికారం ఇస్తున్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని ఏదియు మీకు ఎంత మాత్రము నీవు నిలబడినంత వరకు నీకు హాని చెయ్యదు. ఈ పాములు తేళ్ళు అంటాడేంటినా? పాములు తేళ్ళు అంటాడేంటి? కరపట్టుకుంటే చచ్చిపోతాయి రెండును. కాదు, పాముకి తలలో ఉన్న విషయం, తేలుకు తోకలో ఉన్న విషయం. ఈ రెండు విషయాలతో కలుపుకున్నవాడే నరుడు, తల నుండి పాదాల వరకు. రెండు విషపురుగులే, రెండు కూడా. పాముకి తలలో ఉంది, తేలుకి కొండెం తోకలో ఉంది. టాప్ టు బాటమ్, మీ తలకాయ నుంచి కాళ్ళ వరకు ఈ మనుష్యులున్నారే, వాళ్ళకి ఆ విషం ఎక్కిపోయింది. ప్రపంచ మానవ జాతి విషపూరితమైపోయింది, విషపూరితం చేసేసాడు. ఇప్పుడు మనం ఆ విషాన్ని వదలగొట్టడానికి నిలబడితే ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా? ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు మనం వెళ్ళిపోయాయి. సాతాను వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏం చేద్దాం? ఎందుకంటే శాటిలైట్ ఛానల్, శాటిలైట్ ఎక్కడుంది? వాయుమండలంలో ఉంది. అది కూడా వాయుమండల అధిపతి. శాటన్ ఎవరు? వాయుమండల అధిపతి. మరి చిన్నది కంటికి కనిపించలేనంత శాటిలైట్ ఊదేస్తాడు. అయితే అదే శాటిలైట్ వల్ల 99.999 దాని వర్క్ అంతా డెవలప్ అవుతుంది. శాటిలైట్ని ఏమైనా చేయగలడు వాడు. కానీ శాటిలైట్లో ఉన్న 100 పవర్ కూడా 99.999 అన్ని సాతాను సంబంధమైన క్రియలే, పాటలే, డ్యాన్సులే, బూతులే, నేరస్తుల చరిత్రలే, ఘోరాలే. కనుక దాన్ని ఏం చేయలేదు. ఆఫ్టర్ ఆల్ పిన్ని పెట్టి మందిలా లేపిస్తే లేచిపోద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. కింగ్డమ్స్ అన్నీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వాడి కిందే ఉన్నాయి. వాడు ఏం చెప్తే అయ్యే నడుచుకుంటారు వాళ్ళు. చాలా దానికి విధేయులైన పిల్లలు. నా పిల్లలందరూ హ్యాపీగా ఉండండి. అందుకే మనది ఈ ఛానల్ని www.jaishali.tv ఈ వెబ్ ఛానల్ని ప్రపంచ పరిచయం చేయండి. ప్రపంచ పరిచయం చేయండి. అయితే దీన్ని కొడతాడు అంతరిక్షంలో, కొట్టకుండా ఉండడు. కానీ మనం ఓడిపోయామని తలదించాం, లేస్తుంటాం. మనం లేస్తాం. ఆనాటి పౌలుని అన్నారు, భూలోకానికి పీడ వంటి వాడు అని. ఆనాడు అపోస్తులు అన్నారు, భూమిని తలక్రిందులు చేయవారు అన్నారు. మనం ఆ కేడర్కి చెందిన వాళ్ళం. కనుక మీరేం కంగారు పడొద్దు, భయపడొద్దు. ఎప్పుడు పోరాటం, మనం పోరాటం చేయాలి. ఇటు క్రైస్తవ్యాన్ని, డూప్లికేట్ క్రిస్టియానిటీని కడిగాం, ప్రపంచ దేశాలను కడిగాం, అందరికీ వేసాం, అందరినీ మందలించాం, అందరికీ జాగ్రత్తలు చెప్పాం. లోకమంతా దేవుణ్ణి అవమానిస్తున్న కాలంలో మీ జాన్సన్ పాట తలమానికంగా మారింది సమాజంలో. ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్. కరోనా వైరస్ మీద రాసిన పాట, పాడిన పాట, అటు మ్యూజిక్ కంపోజింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి అందులో, సాహిత్యం.
కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని, పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాకగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా. క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. కావాల్సినటువంటి న్యాయం ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఇమీడియట్గా షూట్ చేయాలి. వాళ్ళని ఇమీడియట్గా ఈ కోట్ల చుట్లు తిప్పకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తే మాకు పెద్ద న్యాయం మనశ్శాంతి కూరుతుంది. చనిపోయినా కూడా న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అదే ప్లేస్లో వెళ్ళి షూట్ చేయాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డ ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే
కన్నవారిని అనలేదుగా. సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా, మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని, మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. కరోనా అంటే అండర్ ఎస్టిమేట్ చేశారు అందరూ. కరోనా అని అండర్ ఎస్టిమేట్ చేసింది ప్రపంచం. గాలిలో సోకుతుంది, సెక్స్లో సోకుతుంది, కంటి చూపు ద్వారా సోకుతుంది. లాక్డౌన్ చేస్తూనే ఉన్నారు, రోగులు సంఖ్య పెరిగిపోతుంది. ఎంతమంది పోవాలో దాని కౌంట్. దేవుడు ఎంత నెంబర్ అనుకున్నాడు, ఏ నెంబర్ అనుకున్నాడు, ఎన్ని లక్షల మంది అనుకున్నాడు, వాళ్ళందరూ లేచిపోయినంత వరకు అది ఆగదు. ఎందుకంటే రకరకాల రూపాలలోకి మార్పు చెందుతుంది అది, రకరకాల రూపాలలోనికి. మోస్ట్ డేంజరస్ వైరస్ భూమి పుట్టినప్పటి నుంచి ఇలాంటి వైరస్ భూమి మీద ఉన్న మనుషులకు రాలేదు. అదే వాయుగండం. గాలికి విస్తరిస్తుంది, సెక్స్కి విస్తరిస్తుంది, కంటి చూపుకి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎంటర్ అయిపోతుందట. ఎంత పవరు అంటే బలం పొందుతుంది వైరస్, బలం పొందుతుంది. వీళ్ళు ఇప్పటికొచ్చి వ్యాక్సినే కనిపెట్టలేదు. బోగస్ ఇన్ఫర్మేషన్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి. కనుక కరోనా వైరస్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలంతా బాగుండాలి, బాగుంటారు. విశాఖపట్నంలో ఉన్న దేవుని పిల్లలు, నా పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. రియల్లీ కాపాడుకుంటాం, మన వాళ్ళని మనం కాపాడుకుంటాం. కాపాడుతాడు ఆయన, మనకి ఫుల్ ప్రొటెక్షన్. నిజంగా తల్లి ఎక్కడుందో తెలియదు, తండ్రి ఎక్కడుందో తెలియదు. బిడ్డ బ్రతుకుంటే తల్లి చనిపోవడం, బిడ్డ బ్రతుకుంటే తల్లిదండ్రులు చనిపోవటం, భార్య బ్రతుకుంటే భర్త పిల్లలు చనిపోవటం చాలా ఘోరకలి. విషాదపట్టణం అయింది విశాఖపట్నం, విషాదపట్టణం. దేవుని పిల్లలారా, మీరంతా జాగ్రత్తగా ఉండాలి. భయమేమీ లేదు అని అనుకుంటారు. ఆ అనుకునే సమయంలోనే విపత్తు అనేది మనిషిని ఆవహిస్తుంది. ఎందుకంటే ఇక ముందు జరిగే అటాక్స్ అన్నీ కూడా సీరియస్ అటాక్స్ అవుతాయి. భయంకరమైన అటాక్స్. అమెరికాలో అరణ్యాలు తగలడిపోతున్నాయి. ఒక పక్క టార్నడోస్, ఒక పక్క హరికేన్స్, ఒక పక్క కరోనా. హయ్యెస్ట్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అదే అమెరికా. నెంబర్ 1 ప్లేస్. నెంబర్ 2 ప్లేస్ ఇంగ్లాండ్ వచ్చేసింది. నెంబర్ 3 ప్లేస్ ఇటలీ. క్రిస్టియన్ కంట్రీస్ని పిండి చేస్తున్నాడు దేవుడు, పిండి. దే ఆర్ సపోర్టర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. డూప్లికేట్ జ్యూస్, కల్తీ జ్యూస్, డర్టీ జ్యూస్. యూదులు మాటలు నమ్మకండి, ఇంటికి వస్తారు వాళ్ళు. వాడికి ఎవ్వడికి అసలు బైబిల్ రాదు.
డిప్యూటీ డైరెక్టర్స్కి అప్పచెప్పండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కి అప్పచెప్పండి. వాళ్ళని ఏయో వినేసి హిబ్రూ అని గిరిక్ అని ఇలాంటివి ఈ మధ్యన కొంచెం చెలరేగుతున్నాయి. భాష పీసిరేగుతుంది, భాష అనేది పీసిరేగుతుంది. దానికి గోబ గుయ్యం అనిపించాలి బైబిల్ చెప్పి. భాష పీసిరేగితే గోబ గుయ్యం అనిపించాలి. అంటే అంత బైబిల్ పాండిత్యం ఉంది మన దగ్గర, మన పిల్లల దగ్గర. డెప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళంతా దళపతులు, వాళ్ళకి అటాచ్ చేసేయండి వాళ్ళని. మీరు అనవసరంగా డిస్కస్ పెట్టుకోకండి. వాళ్ళు తలకేస్తే మలకేస్తారు, మడకేస్తే తలకేస్తారు. వీటిని మొదటి నుంచి వీళ్ళందరినీ ఎదుర్కొంటూ వచ్చాను నేను, ఫైట్ చేస్తూ వచ్చాను వీళ్ళందరితో. యేసు నమ్మినోళ్ళు కొంతమంది ఉంటారు, యెహోవా నమ్మినోళ్ళు కొంతమంది ఉంటారు. తండ్రి అయిన దేవుడిని నమ్మినోళ్ళు యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు. ఒక సాక్షిని పిలిచి నువ్వు చూసావా యెహోవా అంటే చూడలేదంది. మరి నువ్వు యెహోవా సాక్షి అంటే పెట్టన్నాను. ఎందుకంటే జాగ్రత్తగా కొట్టాలి వాళ్ళని. గురి చూసి కుంభస్థలం మీద కొట్టాలి, వేటేయాలి. అప్పుడే ఏ జంతువు అయినా ఎలా పడిపోద్దో ఏ దొంగ బోధకులందరూ పడిపోతారు. అనవసరంగా ఎవరితో వాదనలు పెట్టుకోకండి, అనవసరంగా ఎవరితో వాదనలు పెట్టుకోకండి. చూడండి, హిందువుల పక్షాన తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరందరూ నా పిల్లలని చెప్పుకున్నారు. కాదు, దే ఆర్ నాట్ మై చిల్డ్రన్. వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీ నుంచి బయటికి గెంటేశాం. హిందూ సోదరులారా దయచేసి గమనించండి. హిందూయిజాన్ని, మీ మనోభావాలను దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నవాడు ఎవ్వడూ క్రైస్ట్ చర్చ్కి సంబంధించిన వాడు కాదు, బైబిల్ ఓపెన్ సిటీకి సంబంధించిన వాడు కాదు, ఏఐటీసీకి సంబంధించిన వాడు కాదు. వాళ్ళని మేము తగిలేసాం బయటికి, అవుట్. వాళ్ళు మా పేరు చెప్పుకుంటారు, ఏదో మా దగ్గర నుంచి వచ్చారు కనుక మేము వాళ్ళని చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి హైందవ సోదరులారా. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని అవమానపరిచేవాళ్ళం కాదు, మీ మనోభావాలను దెబ్బతీసేవాళ్ళం కాదు. మేము చాలా రెస్పెక్టబుల్ పర్సన్స్. బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్, ఆల్ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్, స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా ఒక గౌరవ ప్రతిష్టాకరమైన విద్యాభ్యాసం చేసి పట్టా తీసుకుని వెళ్ళిన వారు. ఈ పట్టాలు లేనివారు, మేము మా దగ్గర నుంచి బయటకు వచ్చామని చెప్పుకునేవారు ఎవరిని దయచేసి మీరు నమ్మకండి, స్వీకరించకండి, మీ ఇంట చేరనివ్వకండి. వాళ్ళేమి ఇంట్లో చేర్చుకోకూడదు. మా పేరు చెప్తారు, మా పేరు చెప్తే వెంటనే డిప్యూటీ డైరెక్టర్స్కి ఫోన్ చేయండి, అడగండి వాళ్ళని. అప్పుడు వాళ్ళు చెప్తారు అవునో కాదో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.